హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈసారైతే మంచిగా ప్లాన్ చేసుకొని అయితే తిరుమలకెళ్ళాం. అది కూడా నా ప్లాన్ కాదు, మా అక్క ప్లాన్. ఎందుకంటే మా అక్క బర్త్‌డే రోజు దేవుడిని చూడాలి, స్వామివారి దగ్గరనే అంటే తిరుమలలోనే ఉండాలి. మళ్ళీ బర్త్‌డే రోజు మాత్రమే దేవుడిని దర్శించుకోవాలని చెప్పైతే గట్టిగా ఫిక్స్ అయింది. అనుకున్నట్టుగానే మా అక్క బర్త్‌డే రోజే స్వామివారిని చూసేసినాం. ఎంత మంచిగా అయింది తెలుసా అసలు దర్శనం. ఎందుకంటే మేమే లాస్ట్. మా తర్వాత ఇంకా దేవుడికి అంటే స్వామివారికి బ్రేక్ టైమింగ్స్ ఉంటాయి కదా. మా తర్వాత ఇంకా గేట్స్ అన్ని అంటే అక్కడ క్లోజ్ చేసేసిల్లు. ఎంత మంచిగా అయింది తెలుసా. ఇన్నిసార్లు తిరుమలకు పోయినా కదా నేను, కానీ ఈ దర్శనం అయితే ఇంకా బెస్ట్ దర్శనం అని చెప్పొచ్చు. ఈసారి మేము అంటే నడక మార్గంలో వెళ్ళలేదు, బస్ జర్నీ అంటే కొండ మీదకి అయితే బస్ లోనే వచ్చినాము. మేమైతే దర్శనానికి టోకెన్ అయితే ఎస్ఎస్డి టోకెన్ సరేనండి సర్వదర్శనం టికెట్ అయితే తీసుకున్నాము. అది కూడా భూదేవి కాంప్లెక్స్ లో మేము సాయంత్రం 4 గంటలకు వెళ్ళాము. అప్పటికే జనాలు వస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు వెళ్తే మాకు టోకెన్ చేతికి వచ్చేసరికి 12-15 అట్లా టైం పడింది. మేము ఫస్టే ఉన్నాము ఇంకా క్యూలో. టోకెన్స్ ఇవ్వడమే 12 గంటలకైతే స్టార్ట్ చేసిళ్ళు. ఇంకా మేము లైన్ లోనే కూర్చొని ఉండిపోయాము. క్యూలో ఉన్నప్పుడే ఇంకా ఫుడ్ కూడా పెట్టారు, సాంబార్ అన్నము, ఇంకా మజ్జిగ అన్నము, వాటర్. దర్శనం అయినాక బయటికి వస్తాం కదా, ఎప్పుడు అయినా కూడా నాకు బయటికి రాగానే అసలు స్వామివారి మొహం ఎంత గుర్తుకు తెచ్చుకుందాం అనుకున్నా అస్సలు గుర్తుకు రాదు. ఇంకా దర్శనం అవ్వగానే వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే వచ్చేసి ఇక్కడే తినేసాం.